Venkatesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్కారం గురుగారు. నమస్కారం మా ఝాన్సీ. గురుగారు, చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ టైం వరకు పడుకుంటే దరిద్ర దేవత వస్తుంది ఇంట్లోకి అని చెప్పి మనల్ని పెందలాడే లేవమని చెప్తూ ఉంటారు. అంటే కొన్ని పనులు చేస్తే డైరెక్ట్గా దరిద్ర దేవత మన ఇంట్లో తిష్ట వేస్తుంది అంటారు. అవును. మనం అది అవాయిడ్ చేయడానికి, మన ఇల్లు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఒక డెవలప్మెంట్ లైఫ్ ఉండాలి అంటే మనం ఏం చేస్తే మంచిదంటారు? పెద్దలు చెప్పింది కరెక్ట్. అది దరిద్ర దేవత వెయిట్ చేస్తూ ఉంటుంది ఎవరిని పట్టుకోవాలా అని. ఎందుకనంటే ఆమె ఎవరో కాదు, లక్ష్మీదేవికి అక్క. లక్ష్మి మహాలక్ష్మి ఉన్న చోట ఆమె ఉండదు, ఆమె ఉన్న చోట మహాలక్ష్మి ఉండదు. కాబట్టి ఆమెకు ప్లేస్ ఏం చేశారంటే లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తులు పాతాళ లోకానికి పంపించేశారు, వెళ్ళి తపస్సు చేసుకో అని. అక్కడే ఉంటుంది ఆమె. ఎప్పుడు మరి ఛాన్స్ దొరికినప్పుడు ఆమె రోల్ ఏంటంటే, నీకు ఇలాంటి వాళ్ళని పట్టుకొని బ్రహ్మదేవుడు అప్పచెప్పాడు. ఆమె డ్యూటీ ఆమెకు అప్పచెప్పాడు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా. లక్ష్మీదేవి డ్యూటీ లక్ష్మి. అలాగే ఆ టైంలో ఈమె డ్యూటీ చేసుకుంటుంది దరిద్ర దేవత. అందులో నెంబర్ 1 నువ్వు చెప్పింది, ఎవరైతే సూర్యుడి కంటే కూడా లేటుగా లేస్తారో అటువంటి వాళ్ళని పట్టుకుంటుంది. నెంబర్ 2, భార్యాభర్తలు ఇంట్లో వాళ్ళనే కాదు, ఇంట్లో అస్తమాను ఎక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయో అక్కడ అలక్ష్మి ప్రవేశిస్తుంది. అందువలన ఎప్పుడు కూడా ఇల్లు కామ్గా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా. దాంట్లో ఒక భాగంగా ఉండడం కోసమే అగరబత్తీలు, మంచి మంచి సెంట్లు అగరబత్తీలు పెడతాం. దేవుడి పూజ, ఆ వాతావరణాన్ని అందంగా దైవ వాతావరణంగా మార్చుకుంటాం మనం. కాస్త ప్రశాంతత వస్తుందని, ఫస్ట్ గొడవలు తగ్గుతాయని. సో ఎవరైతే అస్తమాను భార్యాభర్తలు కీచులాడుకుంటారో వాళ్ళ ఇంట్లో ప్రాస్పెరిటీ ఉండదు. 3వది నీట్నెస్. అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎంత నీట్నెస్ అంటే, ఇప్పుడు ఎవర్ ఫ్రెష్ ఉండాలి ఆమె. ఎవర్ ఫ్రెష్ ఉంటుంది అంటే, ఒక పువ్వు వికసించింది అనుకో, ఈ సెకండ్లో మాత్రమే ఫ్రెష్. నెక్స్ట్ 1 సెకండ్ అయిపోయింది అనుకో, అది పాత కింద లెక్క. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పువ్వు, ఆ సెకండ్లోని మాత్రమే ఫ్రెష్. అంత ఎవర్ ఫ్రెష్ అండ్ ఎవర్ క్లీన్ గా ఉంటది లక్ష్మీదేవి. అండ్ షీ ఎక్స్పెక్ట్స్ ఎవ్రీ వన్ టు బి లైక్ దాట్. అలా ఉన్నవాడు మహావిష్ణువు ఒక్కడే, కాబట్టి ఆయన్ని పెళ్లి చేసుకుంది. అలాగే మనం అలా ఉండలేము కాబట్టి, అంటే మన థింకింగ్ ఉండాలి అలాగా. ఎవర్ ఫ్రెష్ అంటే బయట శరీర శుద్ధి కాదు. మామూలుగా రోజుకి ఇదివరకు కాలంలో ఒకసారి ఏం జరిగిందంటే, బ్రహ్మదేవుడు సృష్టించి నాయన కిందకి వెళ్ళి డప్పు వేయమన్నాడు. దండోర వేస్తాం కదా, రోజు 3 సార్లు ప్రతి మానవుడు స్నానం చేయాలా, తర్వాత 1 పూట భోజనం చేయాలా అని దండోర వేయమంటే వీడు మర్చిపోయాడు. మర్చిపోయి 3 పూటలు తినాలా, 1 పూటే స్నానం చేయాలా అని దండోరా వేశాడు. అప్పటి నుంచి మానవ లోకం అంతా కూడా 3 పూట్ల తింటారు, 1 పూటే స్నానం చేస్తారు. అందువల్ల అస్తమానం 24 అవర్స్ చేయక్కర్లేదు. బ్రహ్మదేవుడు విధించాడు కాబట్టి రోజులో అట్లీస్ట్ 1 టైం అన్నా చేయాలి. శరీర శుద్ధి అవుతుంది. ఇక శుద్ధి అంటే అది ఒకటే కాదు కదా, లోపల ఎప్పుడైతే ఈర్ష, అసూయ, రాగద్వేషాలు, అటాచ్మెంట్స్ బాగా ఫ్యామిలీతో విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళని దరిద్ర దేవత పట్టుకుంటుంది. అవునా గురుగారు? డెఫినెట్లీ. ఇంట్లో వాళ్ళని ఎక్కువ ప్రేమించినా గానీ ఇంట్లో ఏదైనా ఇదిలో ఉండాలి. అందువలన ఎంతవరకు అని అంటే, ఇప్పుడు ఒక చిన్నప్పుడు మనం మన తల్లిదండ్రులతో 1 సెకండ్ మనం సెపరేట్ అయితే, మన తల్లికి చిన్న దెబ్బ తగిలింది అనుకో, తండ్రికి, మనకు తగిలినా మనం పట్టించుకోం, కానీ వాళ్ళకి తగిలితే గిలగిలలాడిపోతాం చిన్నప్పుడు. అంత ప్రేమ కలిగినటువంటి మనము, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయే టైంకి ఏం చేసేస్తాడో తెలుసా దేవుడు? మనల్ని, మనకి పెళ్లిళ్ళు చేయడము, మనం పెద్దవాళ్ళు అవ్వడము, తర్వాత మనకి పిల్లలు ఉండడం, వీళ్ళ మీద శ్రద్ధ తగ్గించుకుంటూ వెళతాడు. మనల్ని కన్న తల్లిదండ్రుల మీద శ్రద్ధ తగ్గించుకుంటూ ఇటు డైవర్ట్ చేస్తాడు. వీళ్ళ వార్ధక్యం వచ్చి వీళ్ళ చనిపోయినప్పుడు ఇదంతా మామూలులే, సృష్టి ధర్మంలే అని బాధపడకుండా ఉండేటటువంటి మానసిక పరిణతిని ప్రతి జీవికి ఇస్తాడు. లేకపోతే మా మమ్మీ చనిపోయింది, మా డాడీ చచ్చిపోయాడు అని వీడు కూడా సూసైడ్ చేసేసుకుంటాడు. కాబట్టి దీనికి అంతటికీ రూల్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇతర ధనాన్ని మనం అపహరిస్తే, ఇప్పుడు టెంపరీగా వీళ్ళందరికీ కూడా బాగానే ఉండొచ్చు, ఎంజాయ్ చేస్తున్నామని, కానీ గరుడ పురాణం చెప్పింది, గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి గురుచరిత్రలో చెప్పబడి ఉంది, వీళ్ళు అన్నాన్ని అపహరిస్తే, ధాన్యాన్ని అపహరిస్తే మిడతై పుడతాడు, పుస్తకాలను అపహరిస్తే గుడ్డివాడవుతాడు, ఇలాగా రూల్స్ అండ్ కాండక్ట్స్ చెప్పారు. కానీ
కలి ప్రవేశించినప్పుడు కలి ధర్మం వచ్చినప్పుడు కలి భార్యే ఈమె ఈ యొక్క దరిద్ర దేవత. అంటే శనీశ్వరుడి భార్యగా జ్యేష్ఠాదేవిని చెప్పుకుంటాం, అలాగే లక్ష్మీదేవి యొక్క అక్కగా, అలాగే శనీశ్వరుడి యొక్క భార్యగా, ఇలా రకరకాలుగా మనం ఈమెను చెబుతాం. మనం కలి యొక్క భార్యగా ఇలా చెబుతాం. అంటే ఇదంతా కూడా డీకోడెడ్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే మురుకు, వివాదాలు, దేవుడి మీద నమ్మకం కోల్పోవడం, గురు దూషణ చేయడం, గురువు అంటే ఏళ్ళ కాదు, పండితులు నాలాగా నామాలు పెట్టుకున్న వాళ్ళు మమ్మల్ని దోషం చేయొచ్చు, తప్పులేదు, కామెంట్స్ రూపంలో నేను తప్పు చెప్తే పెట్టొచ్చు. గురువు అంటే జగద్గురువు అయినటువంటి ఆదిశంకరుణ్ణి, శ్రీకృష్ణుడిని, దత్తాత్రేయుని, వాళ్ళని చేయకూడదు. దైవం మనకి భూమి మీదకి వేసి భూమి మీద నిలబెడుతూ మనల్ని నడిచేలాగా తింటూ అన్నీ ఇచ్చినటువంటి ఒక్క పన్ను పోతే 3,000 లేనిదే డాక్టర్ అసలు కనీసం ఫీజు కట్టందే మెడిసినే రాయడు. 3,000 రూపాయలు ఒక పన్ను అయితే మనకు 36 పళ్ళు ఫ్రీగా ఇచ్చాడు దేవుడు. ఒక నీ ఆపరేషన్కి 5 లక్షలు తీసుకుంటుంటే ఫ్రీగా ఇచ్చాడు, మనకి ఏమీ లేకుండా బాధలు. అంటే ఇంత సౌకర్యాలు ఇచ్చాడు మనకి భగవంతుడు. అటువంటి దేవుడిని తిట్టడం తప్పు కదా. అలా తిడితే దరిద్ర దేవత ఎంటర్ అయిపోద్ది. అంటే ఎవరైతే మేలు చేస్తారో అటువంటి వాళ్ళకి ద్రోహం చేస్తే దరిద్ర దేవత ఎంటర్ అయిపోద్ది. ఒకవేళ ఎప్పుడు వీళ్ళు అనుకోవచ్చు, నువ్వు అడగవచ్చు నన్ను, సార్ మరి పాపాలు చేసే వాళ్ళు బాగానే ఉన్నారు, మరి మిగతా వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటుందండి? సెకండ్ జనరేషన్ ఆర్ ద థర్డ్ జనరేషన్ షీ వెయిట్స్. ఇక్కడేమో సెకండ్ జనరేషన్ లో కొట్టేస్తుంది, వాళ్ళ పిల్లల్ని కొట్టేస్తుంది. గమనించు నువ్వు బాగా. నేను కోలా కృష్ణమోహన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి యూరో లాటరీ అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నప్పుడు కూడా సంచలనం చేశాడు ఆయన. పాపం చేస్తే అందరూ, హర్షద్ మెహతా ఇలాంటి వాళ్ళంతా కూడా పాపం చేస్తే వాళ్ళ పిల్లోడు పాపం ఇంటర్మీడియట్ లో వచ్చేసరికి ఆయన చనిపోయాడు సూసైడ్ చేసుకుని. మా నాన్నకి చెడ్డ పేరు ఉందని. అలా ఉంటాయి అన్నమాట దరిద్ర దేవత లక్షణాలు అవి. పిల్లలు చనిపోవడం అంటే ఆర్థికంగా డబ్బుల్ని ఇది చేయడం అని కాదు. ఆయన ఏం చేస్తారంటే, దరిద్ర దేవత ఏం చేస్తుందంటే మన పిల్లల మీద చదువు లేకుండా చేసేస్తుంది, లేదా మన పిల్లల్ని చనిపోయేలాగా చేస్తుంది, యాక్సిడెంట్స్ అయ్యేలాగా చేస్తుంది. ఇక్కడ అనమాట ఇవి లక్షణాలు. అంటే ఇతరులకు మనం ద్రోహం చేయకూడదు. వీళ్ళు కేవలం ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఏంటి, మనం ఏమంటాం, నీట్గా స్నానం చేయకపోతే దరిద్ర దేవత వచ్చేస్తుంది, ఇల్లు 4 సార్లు కడగకుండా ఉంటే దరిద్ర దేవత వచ్చేస్తుంది, ఇదే చెప్పుకుంటాం మనం. ఇల్లు నీట్నెస్గా ఉండాలి అని. మరి కావుంట్ల కిరాణా షాపులు చెప్పండి, అక్కడ అంత ఇరుకుగా ఉన్న లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మార్వాడీలు నీట్గా పెడతారు, అక్కడ కూడా ఉంది మరి లక్ష్మి. మరి అలక్ష్మి ఎందుకు రాదు ఇక్కడ కోమట్ల దగ్గర? కిరాణా షాప్ డర్టీగా ఉన్నప్పుడు ఎందుకు రాదు అంటే అందులో అంతరార్థం చూసుకోవాలి. మనలో వాళ్ళు పాపం కోమట్లను కనుక మనం తీసుకుంటే హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అంటే అలా అని మనకు లేదా ఇతర వాళ్ళకి అని కాదు, ఉంటుంది, అందరికీ ఉంటుంది. వాళ్ళు ఈ యొక్క మంచి కర్మలు మనము ఎంతసేపు కూడా వీలున్నంతలో మనము చేసినప్పుడు గత జన్మలో క్లీన్స్ చేసుకొని వచ్చారు కాబట్టి డెఫినెట్గా లక్ష్మి వరిస్తుంది. అందువలన మనము మొట్టమొదట ప్రాథమికంగా స్నానం డైలీ చేయాలా, సూర్యోదయానికి ముందు లేవాలా, తర్వాత ఇల్లు నీట్గా ఉంచుకోవాలా, ఉన్నంతలో ఎప్పటికప్పుడు దులుపుకోవడాలి, ఎంత బాహ్యం. సెకండ్ వచ్చేసరికి అంతరంగా మనం కూడా క్లీన్గా ఉన్నట్లు ఎప్పుడైతే దరిద్ర దేవత మన దరిదాపుల్లో ఒకటి రాదనమాట. కలి యొక్క లక్షణాల్లో ఇది గరుడు పురాణంలో చెప్పాం. ఈ బ్రహ్మదేవుడికి కలి లక్షణాలు కూడా చెప్తాడు. నేను ఇలాంటి వాళ్ళని పట్టుకుంటాను. ఎవరైతే నిత్యము దైవనామ స్మరణ చేయడో, ఎవరింట్లో అయితే దీపం వెలగదో, అది కూడా ప్రతిరోజు కూడా అట్లీస్ట్ కరెంట్ బల్బ్ అన్న వేస్తాం, ఒక గదిని ఇల్లుని చీకటిగా వదిలేస్తే అక్కడ ప్రవేశించేస్తుంది అలక్ష్మి. సో ఈ అలక్ష్మినే దరిద్ర దేవతే నెగిటివ్ ఎనర్జీ అని పిలుస్తున్నాం. అంటే వ్యతిరేక భావాలు. ఆ వ్యతిరేక భావాలు ఉన్నప్పుడు ఉల్టా పల్టాగా పెద్దల్ని ఎదిరించడం, కనీసం మన తల్లిదండ్రులను ఎదిరించినా మనకు దరిద్ర దేవత పట్టుకుంటుంది. ఒక స్త్రీ తన భర్తను ఎదిరించినా వస్తుంది, మరి భర్త భార్య మాటను గౌరవించకపోయినా వస్తుంది. భర్త కూడా భార్య చెప్పినట్టు వినాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ కాళ్ళు పట్టుకుంటాడు, అంతేకాని ఆమెను అని డామినేట్ ఎక్కడ చేయలేదు. శ్రీకృష్ణుడు తన అష్ట భార్యల్ని కూడా ప్రేమతత్వంలో చూస్తాడు. భార్యల్ని కనుక ప్రేమగా చూసుకోకపోయినా, పిల్లల్ని కనుక ప్రేమగా చూసుకోకపోయినా, వాడు ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, దరిద్ర దేవత ఏదో మొమెంట్లో పట్టేసుకుంటుంది. అండ్ దేవుడి క్రియేషన్లో ఉంటుంది అనమాట. అది ఏంటంటే రెస్పెక్టింగ్ ద ఉమెన్హుడ్, ఇది ఫస్ట్ చెయ్యాలి. స్త్రీతత్వాన్ని కనుక ఎవరు అగౌరవపరిచినా, స్త్రీలతో అమర్యాదగా మాట్లాడినా,
స్త్రీలని వెటకారంగా అబలలు కదా అని, లేకపోతే చిన్నపిల్లలు అబలలు కదా అని వీళ్ళని కనుక మోసం చేయడానికి ట్రై చేసిన, వీళ్ళతో వ్యంగ్యంగా మాట్లాడినా, అసహ్యంగా మాట్లాడినా కూడా దరిద్ర దేవత పట్టుకుంటుంది. కేవలము మన ఆధ్యాత్మిక పండితులు ఏంటంటే పాపం వాళ్ళు ఓన్లీ పూజల గురించి ఈ నీట్గా ఉండాలి, స్నానం చేయాలి, టచ్ చేస్తారు. బట్ ఇన్ డెప్త్ మనకి ఈ కలియుగ భవిష్యోత్తర పురాణంలో కూడా చెప్పబడింది. శ్రీ మహావిష్ణువుని వెంటనే ఇమ్మీడియట్ లక్ష్మీదేవి వదిలేసి వెళ్ళిపోయింది. భృగు మహర్షి వచ్చి ఇక్కడ తన్నేసరికి గుండె మీద, ఎందుకు యూ డిడ్ నాట్ రెసిస్ట్ అంది. యూ వుడ్ హ్యావ్ రెసిస్టెడ్. అతను ఓకే, నువ్వు అతన్ని శిక్షించేయమంటలా, నీ భార్యను నువ్వు ఇన్సల్ట్ చేసినప్పుడు నువ్వు ఒక్క మాట అనలేదు కాబట్టి ఐఎమ్ లీవింగ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయింది. సో దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఇంజస్టిస్. ఆమె లక్ష్మీదేవి చేసింది కరెక్ట్. వెళ్ళిపోయి కోల్హాపూర్లో కూర్చుంది. దరిద్రుడైపోయాడు శ్రీ మహావిష్ణువు, పిచ్చోడైపోయాడు. మసి బట్టలతో శ్రీ మహావిష్ణువు అంటే అంగరంగ వైభవంగా రోజు నిత్య కళ్యాణం ఉండేది ఆయనకి. పిచ్చోడైపోయి దరిద్ర బట్టలు వేసుకొని పిచ్చోడైపోయి తిండి లేక మలమల మాడిపోయి మళ్ళీ ఆ తల్లి జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి వచ్చిన తర్వాతే, అప్పుడు అలివేలు మంగాపురంలో ఆమె వచ్చిన తర్వాత శ్రీమన్నారాయణమూర్తి దరిద్ర నారాయణుడు శ్రీమన్నారాయణుడు అయ్యాడు మళ్ళీ. కాబట్టి మనం వీ షుడ్ నాట్ గివ్ ఎ ఛాన్స్ టు ఎవరు దరిద్ర దేవత పట్టుకోవడానికి ఇవ్వకూడదు. ఇది మన చేతుల్లోనే ఉంటుంది, ప్రతి మానవుడి చేతిలో ఉంటుంది. ఎవరైతే నేను చెప్పినటువంటి ఈ సూత్రాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళ రమ్మని అన్నా కూడా దరిద్ర దేవత రాదు అస్సలు. దుర్గంధాలు, వాసన, ఇవన్నీ కూడా ఆమె ఉండే ప్లేస్లు అనమాట. చెడ్డ వాసన. గణేష్ మహారాజ్ వెళ్తాడనమాట దరిద్ర దేవత ఉండే ప్లేస్కి. దేవతలు రాక్షసులు కొట్టుకుంటుంటే నేను మా పెద్దమ్మని తీసుకొస్తానని, నేను నీ పెద్దమ్మని అంటే, అసలు గణేష్ అంటే అంత పాజిటివ్ కదా, అందుకని పారిపోతుంది గణేష్ ఉన్న చోటకి ఆమె. ఏంటి ఇదంతా ఈ దుర్గంధం ఏంటి అంటే, ఆమె అలాంటి ప్లేస్లో ఉంటుంది, చీకటిలో ఉంటుంది. ఇల్లులు చీకటిగా, వెంటిలేషన్ లేకుండా, ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు కదా, ఎక్కడికక్కడ వెంటిలేషన్ లేని చోట దరిద్ర దేవత వచ్చేస్తుంది. కాబట్టి అందుకనే లైట్లు పెట్టుకుంటాం అనమాట. చీకటిగా అజ్ఞానంలో ఉన్న వాళ్ళని కూడా పట్టుకుంటుంది. నేను అజ్ఞానంగానే ఉండిపోతాను, నేను డెవలప్ అవును, నేను స్కూల్కి వెళ్ళను, చదవను అంటే వాడిని పాపం వాడికి జాబ్ రాదు. దరిద్ర దేవత పట్టుకున్నట్టే కదా. అట్లా అనమాట, డీకోడెడ్ లాంగ్వేజ్ లో చూడాలి. అలా ఉన్నప్పుడు మనం దీనికి ఛాన్స్ ఇవ్వకపోతే దరిద్ర దేవత మనల్ని, ఆమె కూడా బ్లెస్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి నారదుడిని ఇరికిచ్చేస్తారు లక్ష్మీదేవి దరిద్ర దేవత. ఇద్దరు వచ్చి ఏమంటారు, అరే మేము ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నామో చెప్పు అంటుంది. లక్ష్మీదేవి అందంగా లేదంటే లక్ష్మీదేవి వదిలిపడేస్తుంది. దరిద్ర దేవత అందంగా లేదంటే ఈయన పట్టేసుకుంటది. మనల్నైనా సరే అంతే. అప్పుడు చమత్కారంగా చెప్తాడు అనమాట. ఏమంటాడంటే, అమ్మా మహాలక్ష్మి, నీ ఫ్రంట్ నువ్వు అలా వస్తున్నప్పుడు అందంగా ఉంటావమ్మా, అంతే కదా. లక్ష్మీదేవి వస్తుంటే అందరికి క్యాష్ వస్తుందని సంతోషిస్తారు. అమ్మా దరిద్ర దేవత, నువ్వు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంటే నువ్వు అందంగా ఉంటావమ్మా అంటాడు. ఆమె వెళ్ళిపోతే అన్నం. అరే నువ్వు చమత్కారివిరా అని చెప్పేసి ఆయనకి నారద మహర్షిని బ్రహ్మమానస పుత్రుడిగా, అందుకే మనం అందరం రెస్పెక్ట్ ఇస్తాం అనమాట. ఇదే గురుతత్వం. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.